హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో గతంలో కేజీబీవీలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ కు చాలా మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం వారంతా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం కేజీబీబీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ లో ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. కానీ మరి జిల్లాల వారీగా ఏ జిల్లాకు ఆ జిల్లా వారు మెరిట్ లిస్టులు అనేవి వారి యొక్క సమగ్ర శిక్ష వెబ్సైట్ లో విడుదల చేసి, ఎవరైతే మెరిట్ లో ఉన్నారో అటువంటి అభ్యర్థులకు మరి ధ్రువపత్రాల పరిశీలన అనేది జరుపుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏ జిల్లాకు చెందినటువంటి వారో ఆ జిల్లాకు సంబంధించిన సమగ్ర శిక్ష వెబ్సైట్ కానీ, లేదు ఒకవేళ మీరు ఆ జిల్లాకు సంబంధించిన డిఈఓ కార్యాలయంకు దగ్గరగా ఉంటే ఆ డిఈఓ కార్యాలయాన్ని కానీ సంప్రదించినట్లయితే మరి ఈ కేజీబీవీకి సంబంధించినటువంటి సమాచారం మీకు తెలిసే అవకాశం ఉంది. ఇక కేజీబీవీకి సంబంధించి ప్రస్తుతం మనం పల్నాడు జిల్లాలో నర్సారావుపేటకు సంబంధించి మరి అక్కడ ధ్రువపత్రాల పరిశీలన అనేది జరగబోతోంది అనే సమాచారాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ మనం అనకాపల్లికి సంబంధించి మెరిట్ లిస్ట్ లో సమాచారాన్ని ఇదివరకటి వీడియోలో మీకు తెలియజేశాం. అలాగే ఏ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం వచ్చినా కూడా మరి మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా నర్సారావుపేటకు సంబంధించి కేజీబీవీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 28, 29వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన. అంటే ఈ రోజు రేపు ధ్రువపత్రాలు పరిశీలన అనేది మరి నర్సారావుపేటలో జరగబోతోంది. జిల్లాలోని అంటే పల్నాడు జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 21 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 28, 29వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. నర్సారావుపేట కేజీబీవీలో ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హత సాధించిన అభ్యర్థుల మొబైల్ నంబర్లకు సమాచారం పంపుతున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో సమయానికి తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. అలాగే ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించని లేదా అర్హతకు సంబంధించిన ఆధారాలను చూపలేని వారి అభ్యర్థిత్వాన్ని నియామక నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేశారో అటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే మెరిట్ లో ఉన్నారో అటువంటి వారికి మరి ఫోన్ కాల్స్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం అనేది అందించడం జరుగుతుంది అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎవరైతే మరి అటువంటి సమాచారం అందుకున్నారో అటువంటి అభ్యర్థులు వారి యొక్క ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. మళ్ళీ పల్నాడు జిల్లా నర్సారావుపేటకు సంబంధించి జూలై 28, 29 అంటే ఈ రోజు రేపు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగబోతోంది. ఇలాగే అన్ని జిల్లాలకు సంబంధించి మరి కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి మరి మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ముందులో ఉంటారో అటువంటి అభ్యర్థులకు సమాచారం ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మీకు పూర్తి సమాచారం కావాలంటే మీ జిల్లాకు సంబంధించిన సమగ్ర శిక్ష వెబ్సైట్ కానీ, సమగ్ర శిక్ష కార్యాలయం కానీ లేదా డిఓ కార్యాలయంలో కానీ కనుక్కున్నట్టయితే మీకు మీ జిల్లాకు సంబంధించిన సమాచారం అనేది తెలుస్తుంది. ఇక మన భాస్కర్స్ ఏరియా ద్వారా కూడా ఏదైనా సమాచారం ఉంటే మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక మరోపక్క ఏపీ టెట్ కు సంబంధించి కూడా హాల్ టికెట్స్ అనేవి ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక షెడ్యూల్ కూడా మరి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇక షెడ్యూల్ ప్రకారం పరీక్షలు అయితే ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 5న పరీక్షలు ప్రారంభమైతే ఆగస్టు 16 వరకు ఈ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి ఈసారి ఏపీ టెట్ పరీక్షలకు డిఎస్సి రాయబోయే అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఏపీ టెట్ పరీక్ష రాస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఏపీ టెట్ అనేది ఈసారి చాలా కీలకం. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం రాబోయే 3 సంవత్సరాలలో అంటే 2028 లోపు టెట్ అనేది క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వారు టెట్ అనేది క్వాలిఫై కాకపోతే వారు సర్వీస్ లో కొనసాగడానికి లేదా భవిష్యత్తులో ప్రమోషన్స్ అనేవి పొందడానికి ఇటువంటి వాటన్నిటికి కూడా అర్హత అనేది ఉండదు అంటూ మరి సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈ
ఈ టెట్ అనేది మరి ఇన్ సర్వీస్ టీచర్స్ కు చాలా కీలకం. అటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ మరి ఏపీ టెట్ పరీక్ష రాసేటప్పుడు మరి వారికి ఓడి సౌకర్యం అనేది కల్పించాలి అంటూ వారంతా కోరడాన్ని కూడా మనం ఇక్కడ మనం చూడవచ్చు. టెట్ కు హాజరయ్యే టీచర్లకు ఓడి ఇవ్వాలి. ఏపీ టెట్ 2026 పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ అంటే ఓడి సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరిస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాఖాపరమైన డిపార్ట్మెంటల్ పరీక్షలకు హాజరయ్యే సమయంలో ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తోందని వారు గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ టెట్ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా పరీక్ష రాసే రోజు ఓడి మంజూరు చేయడం సముచితమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. సెలవు విషయంలో ఇబ్బంది తలెత్తకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం ఓడి సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఎవరైతే చాలా మంది ఉపాధ్యాయులు, ఇన్ సర్వీస్ టీచర్స్ మరి ఏపీ టెట్ అనేది రాయబోతూ ఉన్నారు, అటువంటి వారికి మరి ఓడి సౌకర్యం అనేది కల్పించాలి అని వారు కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక మరోపక్క అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు 274 పోస్టులు. 13 రోజుల ఆందోళన తర్వాత ప్రభుత్వ నిర్ణయం. 788 మందికి అవకాశం కల్పించాలని కొనసాగుతున్న డిమాండ్. అందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి సంధ్యారాణి. గత డిఎస్సి నియామకాల తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన గిరిజన సంక్షేమ గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ APTWRIS నుంచి గిరిజన సంక్షేమ శాఖకు 274 అవుట్సోర్సింగ్ పోస్టులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. డిఎస్సి ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయుల నియామకాలు అనంతరం ఏళ్లుగా పనిచేస్తున్న 788 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు విధులకు దూరమయ్యారు. దీంతో రాష్ట్రంలోని 72 గురుకుల పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తాడేపల్లిలోని APTWREIS కార్యాలయం ఎదుట 13 రోజుల పాటు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం 274 పోస్టులను కేటాయించినప్పటికీ మిగిలిన వారందరికీ కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బోధనా పోస్టులు అందుబాటులో లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్, లైబ్రేరియన్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి గుమ్మడి డి సంధ్యారాణి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మిగిలిన ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం దారు నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకు ఉపాధ్యాయులు తాత్కాలిక విరామం ప్రకటించారు. మరి 13 రోజులుగా ఎవరైతే డిఎస్సి నియామకాల ద్వారా డిస్టర్బ్ అవుతూ మరి పోస్టులు కోల్పోయినటువంటి 788 మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారో అటువంటి వారు మరి ప్రస్తుతం వారందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం 274 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతోంది. ఇక మిగిలిన వారికి కూడా న్యాయం చేస్తామంటూ కూడా ప్రభుత్వం ఇక్కడ తెలియజేయడం జరుగుతోంది. వీరంతా కూడా డిఎస్సి రెగ్యులర్ నియామకాల కారణంగా వీరంతా కూడా మరి పోస్టులను కోల్పోవడం జరిగింది. అటువంటి వారికి ప్రభుత్వం న్యాయం చేయబోతోంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.